పుడుచేరి రైల్వే స్టేషన్ అండి. మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో రెనోవేషన్లో ఉంది. సో పదని లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. ఎంటర్ అవుతూనే మీకు ఏటీఎం కనిపిస్తుంది. అండ్ ఇదిగోండి పుడుచేరి స్టేషన్లోకి వెళ్ళటానికి ఎంట్రన్స్. అటుపక్క బైక్స్ పార్క్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళంగానే బోర్డు మన ట్రైన్ అదిగోండి 17645 కాచిగూడ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 4లో 1 o'clock డిపార్ట్ అవుతుంది. ఇటుపక్క వచ్చేసరికి రిజర్వ్ టికెట్, జనరల్ టికెట్ అన్నీ ఇస్తున్నారు. ప్లాట్ఫామ్ 1లోకి ఎంటర్ అయిపోయామండి. ఇది వచ్చేసరికి పుడుచేరి మెంగళూరు ఎక్స్ప్రెస్ ఉంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4 మీద ఉంది. 1 o'clock, టైం 11:55 అయింది. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మాడుకుందాం పదండి. పైనుంచి మొత్తం 4 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మన ట్రైన్ వచ్చేసరికి 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. పదండి 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో నిన్న మీరు చూసి ఉండొచ్చు సర్కార్ ఎక్స్ప్రెస్లో వచ్చాను. ఎక్కడి నుంచి అంటే మీకు కోకనాడ్ నుంచి పాండిచేరి దాకా. ఇవాళ నేను పాండిచేరి నుంచి కాచిగూడకి వెళ్తున్నానండి. సో మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన ఉంది. నేను స్లీపర్ ట్రావెల్ చేస్తున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళిపోదాము. ఇదేనండి మన ట్రైన్, చూడొచ్చు మీరు. ఇదిగోండి కాచిగూడ పుడుచేరి. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17653. పుడుచేరి నుంచి కాచిగూడకి వెళ్ళినప్పుడు 17654. మనం ఇవాళ 17654లో ట్రావెల్ చేస్తున్నామండి. అండ్ ఇదే ట్రైన్ రేక్ షేర్ చేస్తుంది కాకినాడ పోర్ట్ పుడుచేరి కింద. పుడుచేరి కాకినాడ పోర్ట్, చెంగల్పట్టుకి. సో మన ట్రైన్ వీక్లీ 3 days వచ్చేసరికి పాండిచేరి వస్తుంది. అండ్ వీక్లీ 4 days వచ్చి చెంగల్పట్టుకి వెళ్తుంది. నేను స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నాను. మన కోచ్ వచ్చేసరికి S4 అండి. పదండి S4 దగ్గరికి వెళ్ళిపోదాం. ఎండ అయితే ఒక రేంజ్లో ఉందండి బాబు, అసలు అడగద్దు. మన కోచ్ అండి S4, సీట్ నెంబర్ 72 ముందుకు ఉంటుంది. సైడ్లో రైట్ సైడ్ వచ్చింది. అటుపక్క వచ్చి ఉంటే బాగుండేది. వచ్చేపోయే ట్రైన్స్ చూపించడానికి ఈజీగా ఉండేది. సో మన ట్రైన్కి వచ్చేసరికి VAP4 అండి, లోకో కోచ్. లోపలికి వెళ్ళిపోదాం పదండి. షార్ప్ 1 o'clockకి పాండిచేరి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ అయిపోయామండి మనం. మరో కొత్త జర్నీ టువర్డ్స్ కాచిగూడ. పాండిచేరి స్టేషన్ చాలా చిన్నదండి. అండ్ పాండిచేరిలో స్టేషన్లో మీకు పెద్ద ఏం దొరకవు. ప్లాట్ఫామ్ 1లో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ ఇవే ఉంటాయి. కానీ పాండిచేరి స్టేషన్ బయట చాలా అంటే చాలా తినడానికి ఫుడ్ ఐటమ్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. చాలా రీజనబుల్ రేట్స్, కాస్ట్లీ రేట్స్ అన్నీ ఉంటాయి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తినచ్చండి. బాయ్ బాయ్ పాండిచేరి. పాండిచేరి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది వెళ్ళిపోరాం అండి డైరెక్ట్గా. చెప్పా కదండి VAP4 మన ట్రైన్ పుల్ చేస్తుంది. సో కాచిగూడ దాకా ఎండ్ టు ఎండ్ దాకా ఇదే లోకో మన్ని పుల్ చేస్తుందండి VAP4. రేపు మార్నింగ్ 7:50కి మనం అనేది కాచిగూడకి రీచ్ అవుతామండి. బాయ్ బాయ్ పాండిచేరి. ముద్దుగా పుదుచ్చేరి అంటారు. ఊరు భలే ఉంటుందండి చిన్నగా. వెల్లీపురంకి దగ్గరలో ఉన్నామండి మనం. సో
వెళ్తుందండి. చెన్నై ఎగ్మోర్ తర్వాత మన ట్రైన్ అరక్కోణం వైపు వెళ్తుంది. అరక్కోణం నుంచి డైవర్ట్ తీసుకుంటుందండి. ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ రామేశ్వరం కలిసే లైన్ అండి. మనం అన్నది ఎంటర్ అవుతున్నాము. ఇందాక చూసింది పుడ్డుచేరి బెంగళూరు అండి. సైడింగ్ నుంచి తీసేస్తున్నారు. క్లీన్ అయ్యి ఇప్పుడు పుడ్డుచేరికి వెళ్తుందండి. పుడ్డుచేరికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో బయలుదేరుతుంది. సో విల్లీపురంకి రీచ్ అయ్యామండి. సో క్రౌడ్ చూస్తున్నారు కదా, విల్లీపురంలో ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు క్రౌడ్. విల్లీపురంలో మన ట్రైన్కి 5 minutes స్టాప్ ఉండదు. అండ్ మనం అనేది రైట్ టైం వచ్చామండి. షార్ప్ 1:45 వచ్చేసాము. ఫుల్ క్రౌడ్ ఉంది విల్లీపురంలో. స్టార్ట్ అయిపోయామండి 5 minutes తర్వాత విల్లీపురం ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి. సో ఇటు నుంచి మనం అనేది టువర్డ్స్ చెంగల్పట్టు వైపు వెళ్తామండి. చెంగల్పట్టు నుంచి చెన్నై ఎగ్మోర్ నుంచి అరక్కోణం వైపుగా వెళ్తాము. ఇందాక చెప్పినట్టు రేణిగుంట మీద నుంచి కడప, కర్నూలు, దోన్, గుత్తి, కర్నూలు మీదుగా మనం అనేది రేపు మార్నింగ్ కాచిగూడకి రీచ్ అవుతాము. ఇది కూడా డైలీ రన్నింగ్ ట్రైన్ అంటే ఎవ్రీడే రన్ అవుతుంది. కాకపోతే వీక్కి 4 days వచ్చేసరికి చెంగల్పట్టుకి వెళ్తుంది, 3 days వచ్చేసరికి పాండిచేరికి వస్తుంది అంతే. అండ్ ఇది వచ్చేసరికి సర్కార్ ఎక్స్ప్రెస్ రేక్ షేర్ అవుతుందండి. బాయ్ బాయ్. విల్లీపురం కోచ్ మెయింటెనెన్స్ యార్డ్ అండి, అటు పక్క అంతా ఉన్నది. సో పాండిచ్చేరికి వెళ్ళాలనుకుంటే తిరుపతి నుంచి ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉంది, డైలీ ప్యాసింజర్ ట్రైన్. సో అది ఎక్కైనా మీరు పాండిచ్చేరికి రావచ్చు, తిరుపతి నుంచి పాండిచ్చేరికి. అది నేను ఇప్పుడు దాకా ఎక్కలేదు, ఈసారి ఎప్పుడైనా అట్లా ట్రై చేస్తాను ఖచ్చితంగా. తిరుపతి పాండిచ్చేరి మెమూ అంట, ఎక్స్ప్రెస్ అంటున్నారు కానీ మెమూ అని ఉంది. ఎందుకంటే మనకు ఆన్లైన్లో ఆ ట్రైన్ టికెట్స్ ఎక్కడ కనిపించవు. ఇక్కడ నుంచి డబుల్ ట్రాక్ అండి యాక్చువల్గా మనకి. విల్లీపురం నుంచి పాండిచ్చేరికి అయితే డబుల్ ట్రాక్ కాదు, సింగిల్ ట్రాక్. బట్ ఇక్కడ నుంచి మొత్తం అంతా డబుల్ ట్రాకే ఉంటుంది. అందుకని ట్రైన్ ట్రాక్ మారుతుంది. ఐసీఎఫ్ అండి మన ట్రైన్, ఎల్హెచ్బి కాదు. నెక్స్ట్ ఇంకా చాలా మంచి మంచి వ్లాగ్స్ రాకపోతున్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఖచ్చితంగా, అసలు మిస్ కావద్దు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. ఆల్ ఆఫ్ సడన్ క్లైమేట్ ఎట్లా మారిపోయిందో. హైవే అండి. ఎక్కడ వాన పడుతుందండి మంచిగా.
పాండిచ్చేరిలోనే ఫుడ్ తీసుకున్నా అండి నేను స్టేషన్ దగ్గర. టేస్ట్ అయితే చాలా బాగుంది. తాంబరంకి రీచ్ అయ్యామండి. 2 మినిట్స్ తర్వాత తాంబరం నుంచి కూడా బయలుదేరిపోతున్నాం. ఇటుపక్క ప్లాట్ఫామ్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉంది. నేను ఎక్దమ్ రైట్ టైంకి వచ్చింది తాంబరానికి. నెక్స్ట్ వెళ్ళాగే చెన్నై ఎగ్మోర్ అండి. చార్మినార్ ఎక్స్ప్రెస్ తాంబరం నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి మనం. అటుపక్క కూడా ఏదో ట్రైన్ ఉందండి. తాంబరం నగాం ఎక్స్ప్రెస్ అంట. కొత్త కోచ్లు. ట్రైన్ సైడింగ్ అవుతుందండి. కోచెస్ అన్ని అడ్జస్ట్ చేస్తూ అతికిస్తున్నారు. చూద్దాం ఏం ట్రైన్ ఎంత దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. తాంబరం పొదన్నూరు ఎక్స్ప్రెస్ అండి. తాంబరం పొదన్నూరు ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఇచ్చాడండి. సేమ్ ఉంటుంది సేమ్ ఉంది digestar.
ప్లాట్ఫామ్ 4కి వచ్చామండి. టీలో బ్యాప్ 4th ఏముందో చూద్దాం. చెన్నై ఎగ్మోర్ కొల్లం ఎక్స్ప్రెస్. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కోడ్ MS. కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది చెన్నై ఎగ్మోర్కి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MS. ఇక్కడ ట్రైన్కి 10 minutes స్టాప్ ఉంది అండ్ ట్రైన్ ఇక్కడ 12 minutes డిలేగా వచ్చింది. అండ్ ఓవరాల్గా మనం ఈ ట్రైన్లో లైక్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 909 kilometers అనేది ట్రావెల్ చేస్తాము. సో చెన్నై ఎగ్మోర్ డిపార్చర్ చూపిస్తాను. స్టేట్ చెన్నై ఎగ్మోర్లో మీకు ఫుడ్ దగ్గర నుంచి వాటర్ దాకా అన్నీ దొరికేస్తాయి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో నేను మీకు అయిందో చూపిస్తాను, చూడండి. డిపార్చర్ చూపిస్తాను. చెన్నై నుంచి మనం అరకోణం వైపు వెళ్తామండి, చూపిస్తాను. ఏం లేదు, బయలుదేరిపోయామండి చెన్నై ఎగ్మోర్ నుంచి. మీకు చెన్నైలో ప్రీపెయిడ్ AC వెయిటింగ్ హాల్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఎగ్మోర్ స్టేషన్లో. జనతా ఆహార్. బాయ్ బాయ్ ఎగ్మోర్. ఇప్పుడు మన ట్రైన్ పావులాగా ట్రాకులు మారి వెళ్తుందండి. చూద్దాం అరకోణం ఎటువైపు వెళ్తుంది, ఎట్లా వెళ్తుందో చూడాలి. నేను మెయిన్గా చూస్తున్నాను. చెన్నై పార్క్ స్టేషన్ స్కిప్ చేస్తున్నాం అండి. జనరల్గా చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి అనుకుంటే కానీ పార్క్ స్టేషన్ దిగామంటే ఆపోజిట్లోనే చెన్నై సెంట్రల్ స్టేషన్ ఉంటుంది. జస్ట్ రోడ్ దాటంగానే మీకు కనిపిస్తుంది. నేను చూపిస్తాను, ఆగండి కుదిరినంత వరకు. సో చెన్నై పార్క్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ చెన్నై సెంట్రల్కి వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి బోలేని లోకల్ ట్రైన్స్ తాంబరం కానీ చెన్నై ఎగ్మోర్కి కానీ అది కూడా ఎదురుకుండా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. నేను ఈ స్టేషన్ దాటితే మీకు చూపిస్తాను, ఆగండి. ఆ అవతల పక్కే ఉంటుందండి చెన్నై స్టేషన్. ఆ అవతల పక్క చూపిస్తాను, ఆగండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది, అదిగోండి. అదే చెన్నై సెంట్రల్ స్టేషన్ అండి. అదే చెన్నై సెంట్రల్ స్టేషన్ ఎదురుగుండా కనిపిస్తుంది కదా పెద్ద క్లాక్ టవర్, అదే చెన్నై సెంట్రల్ స్టేషన్ అండి. సో ఈ పార్క్ నుంచి బయటికి రాగానే అదే చెన్నై సెంట్రల్, అదే చెన్నై సబర్బ్ లోకల్ ట్రైన్స్కి వెళ్ళేది. ఆ రెండు పక్కనే ఉంటాయండి. అండ్ మన ట్రైన్ అనేది ఫుల్ కరువు తీసుకుంటుంది, చక్కటి కరువు. మొత్తం 22 కోచెస్ రన్ అవుతుంది. 12 స్లీపర్, ముందు 2 జనరల్, వెనక 2 జనరల్, 4 16 ప్లస్ 6 AC కోచ్లు, 5 AC 3 టైర్లు, 1 AC 2 టైర్, మొత్తం 16 కోచెస్ 22 కోచెస్ ఈ ట్రైన్ రన్ అవుతుందండి. అండ్ ICSA. సో మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ 110 km/h ఉంటుంది. ఇది కూడా ఎల్ఐజీకి ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తారని చూస్తున్నాను నేను.
చెన్నై పోర్ట్ అథారిటీ అండి. అది కూడా అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీకు, చెన్నై పోర్ట్. అదంతా వెనకాల క్రెయిన్స్ అవన్నీ చూస్తారు కదా, అవన్నీ చెన్నై పోర్ట్కి షిప్స్ వస్తాయి కదా, షిప్స్లో లగేజ్ కానీ కార్గో అంతా తీయటానికి ఆ క్రెయిన్స్ అవన్నీ వాడతారు. సో చెన్నై పోర్ట్ అథారిటీ. చెన్నై నుంచి అండమాన్కి షిప్ కూడా ఉంది. ఎప్పుడైనా కుదిరితే కనుక చెన్నై అండమాన్ షిప్ జర్నీ కూడా చేస్తాను నేను. చాలా చేయాలి వ్లాగ్స్, చూద్దాం ఎట్లా అవుతుంది ఏమవుతుంది అన్నది. అదంతా చెన్నై ఫోర్ట్ అండి వెనకాలంతా. ఫోర్ట్ 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 చూసారా, కంటైనర్స్ అన్నిటికీ ఆ క్రెయిన్స్ లేపుతాయండి, హెవీ క్రెయిన్స్ అవన్నీ. ఎంత పోర్టే. ఈ ఫ్లైఓవర్ ఎక్కిన ఫోర్ట్ చూడొచ్చు మనం. రాయపురంకి వచ్చామండి మనం, రాయపురంకి. రాయపురం ఎలక్ట్రిక్ లొకేషన్ ఫేమస్ అండి. స్కాటర్ క్లౌడ్స్ ఉన్నాయండి చెన్నైలో. పోతున్నామండి అరకొండ లైన్లోకి. ఎంటర్ అయ్యామో లేదో అర్థమవుతా లేదు నాకు. వెంటనే ఉన్నాం అనుకుంటున్నాం, మళ్ళీ ఎటెటో తిప్పి తీసుకొచ్చాడు. మెయిన్ ట్రాక్ ఇంకా కలవాలా మనం. ఐ థింక్ అరకొండ లైన్లో ఎంటర్ అయిపోయామండి. అమృత్ భారత్ అండి, విత్ ప్యాంట్రీ కారు. ఏదో పెద్ద జర్నీకే చేసినట్టున్నారు బయటికి. బ్రాండ్ న్యూ అమృత్ భారత్ రెడీగా ఉంది. మరి ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు కానీ వావ్.
దగ్గరలో ఉన్నామండి మనం, అందుకే ట్రాక్ మారుతున్నాం. ఎందుకంటే అరకోణం ప్లాట్ఫామ్ 1 తీసుకుపోతాం ట్రైన్ని. మన ఈ ట్రైన్ మొత్తం వెళ్ళేదాకా అక్కడ ఉన్న ముందు లోకల్ ట్రైన్ వెళ్ళదండి. $271 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది అరకోణం జంక్షన్కి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ AJJ. ఇక్కడ వర్షం పడుతుంది లైట్గా. అండ్ అరకోణం నుంచి మనం అనేది టువర్డ్స్ రేణిగుంట వైపు వెళ్ళిపోతాము. స్ట్రైట్కి వెళ్తే టువర్డ్స్ బెంగళూరు వైపు వెళ్తామండి. సో అందుకని అరకోణం జంక్షన్ అంటారు. మనం వచ్చిన చెన్నై లైన్ నుంచి అరకోణం జంక్షన్ అంటాం, కారణం అదే. సో ఇక్కడ ట్రైన్కి 2 minutes స్టాప్ ఉంది. అండ్ ట్రైన్ ఆల్మోస్ట్ 20 minutes డిలే ఇక్కడికి వచ్చిందండి. సో అరకోణం డిపార్చర్ చూపిస్తాను, స్టేట్ ఉంది. నాకైతే యాక్చువల్గా ఈ ట్రైన్లో రేణిగుంట దాకా కన్ఫర్మ్ టికెట్ ఉంది. రేణిగుంట నుంచి కాచిగూడ ఎట్లా వెళ్తానో టీటీని మాట్లాడుకోవడం ఏదో ఒకటి చేయాలండి. సో అది చూసి నేను ఏ విషయం కూడా మీకు అప్డేట్ ఇస్తాను. చూస్తాను మీ బ్లాగ్ మొత్తం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్టార్ట్ అయ్యామండి. సో పక్కన అరకోణం జొల్లార్పేటకి వెళ్ళే మెమూతో పాటు మనకి ప్యారలల్ జరుగుతుంది, చూడొచ్చు. ప్యారలల్ అవుతుంది. అసలు క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు దాంట్లో. ప్యారలల్ దాన్ని ఆపేసాడు, మనమే దాటేస్తున్నాం. బాబాయ్ అరకోణం మేము డోలర్ బయటకు వెళ్ళే మేము. ట్రాక్ మారుతున్నాం చూసారా. మనం అనేది టువర్డ్స్ అరకోణం వైపు వెళ్ళిపోతున్నాం అండి. అంతే టువర్డ్స్ రేణిగుంట వైపు వెళ్ళిపోతున్నాం. అందుకే ట్రాక్ చేంజ్ అవుతుంది. అటు పక్క ఏదో సిగ్నల్ ఇచ్చాడు ట్రైన్కి, కానీ ఆ ట్రైన్ మన కోసం ఆగుంటుంది షూర్గా. చూసారా ఎదురుకుండా లైట్ కనిపిస్తుంది. ట్రైన్ ఆగుందండి మన కోసం. మన ట్రైన్ పూర్తిగా ట్రాక్ క్రాస్ చేసిన తర్వాత ఆ ట్రైన్ వెళ్తుంది. సో అక్కడ నుంచి మనం ఇప్పుడు తిరుపతి వైపు రేణిగుంట వైపు వెళ్ళిపోతాం, పుత్తూరు మీదుగా. అయ్యయ్యో ఆ ట్రైన్ పేరు చూడటానికి ఆప్షన్ రావట్లేదే. స్లోగా వెళ్తుందండి ట్రైన్ తొందరగా. ఏదో ఇంటర్సిటీ టైప్ అనుకుంటున్నాను నేనైతే. పాట్లీపుత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. పాట్లీపుత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం అన్నది రేణిగుంట లైన్లోకి ఎంటర్ అయిపోయామండి.
మంచి కరువు తీసుకుని మనం అన్నది రేణిగుంట లైన్లో ఎంటర్ అయిపోయాము. అటుపక్క మనం మొత్తం వాటి దాకా పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ వెయిట్ చేస్తుండే సిగ్నల్ క్లియరెన్స్ లేక. గూడ్స్ లాగా ఉన్నాయి చూసారా. ఈ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ బెంగళూరు వైపు వెళ్ళిపోతుందండి. మనకి లైక్ అరకోణం టచ్ కాకుండా చెన్నై టచ్ కాకుండా రేణిగుంట నుంచి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్స్ కొన్ని ఇట్లా వెళ్ళిపోతాయి ఈ లైన్ నుంచి, గూడ్స్ ఆగున్న లైన్లో నుంచి. డైరెక్ట్ టువర్డ్స్ రేణిగుంట వైపు, రేణిగుంట నుంచి టువర్డ్స్ బెంగళూరు వైపు, కాట్పాడి వైపు వెళ్ళిపోతాయి. ఇంకా క్లియర్గా చెప్పాలండి. ఆల్మోస్ట్ చీకటి అయిపోయిందండి. కాకపోతే మనం అన్నది పుత్తూరుకి దగ్గరలో ఉన్నాము. పుత్తూరు తర్వాత రేణిగుంట, అది హైవే అండి, తిరుపతికి వెళ్ళే హైవే. సో రేణిగుంట టీటీతో మాట్లాడాలంటే మళ్ళీ ఒకసారి ఏదైనా సీట్ దొరుకుతుందని చూడాలా. ట్రైన్ నంబర్ 17654 కాచిగూడ ఎక్స్ప్రెస్, పాండిచ్చేరి కాచిగూడ. ఇక్కడ ఏసీలో బాగానే ఉన్నారండి. సప్తగిరి ఎక్స్ప్రెస్ అండి, తిరుపతి చెన్నై సప్తగిరి ఎక్స్ప్రెస్. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అండి, లోకో ఫెయిల్ అయింది. ముందు వ్యాప్ 7 పుల్ చేస్తుండే 13434. మొత్తం స్లీపర్ ట్రైన్ అండి ఇది. మాల్దా టౌన్ బెంగళూరు, మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది. ఇప్పుడు క్రౌడ్ చూడండి ఎట్లా ఉన్నారు ఆ ట్రైన్లో. రేణిగుంటకి వెళ్ళకుండా డైరెక్ట్గా తిరుపతి నుంచి వచ్చేయడానికి లైన్ చేస్తున్నారండి. తిరుపతి నుంచి రేణిగుంటకి వెళ్ళి రివర్స్ రాకుండా చెన్నైకి తిరుపతి నుంచి ఇట్లాగా ఎల్బిడెట్ అవుటర్ నుంచి ఆ లైన్ చేస్తున్నారు. ఓపెన్ అయినప్పుడు ఇందాక చూపించాక సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆ ట్రైన్స్ ఇట్లా వెళ్ళిపోతాయి రేణిగుంటకి వెళ్ళకుండా. పక్క లైన్ ఒకటి వస్తుంది కదా, మీకు కనిపిస్తుందో లేదా ఐడియా లేదు. ఒక లైన్ వస్తుంది, జాయిన్ అవుతుంది కదా, ఆ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ తిరుపతి నుంచి వచ్చే లైన్ అండి. ఆ లైన్ తిరుపతి నుంచి వచ్చే లైన్. ఆ లైన్ అంతా తిరుపతి నుంచి వచ్చే లైన్. మనం అంటే రేణిగుంటకి ఎంటర్ అయిపోతాం. స్టేషన్ కూడా RU జంక్షన్. ఎందుకంటారు, మనం వచ్చిన లైన్ ఒకటి, తిరుపతి లైన్ ఒకటి, నెక్స్ట్ ముందు నుంచి కడపకి వెళ్ళే లైన్, తర్వాత గూడూరుకి వెళ్ళే లైన్. సో అందుకని రేణిగుంట పెద్ద జంక్షన్ అయిపోద్దండి. వెల్కమ్ టు రేణిగుంట.
అంత క్రౌడ్ కనిపించట్లా మరి ఇక్కడ. 20 మినిట్స్ ఆగిన తర్వాత మనం అన్నది రేణిగుంట నుంచి స్టార్ట్ అయ్యామండి. సో ఓవరాల్గా రేణిగుంటలోనే 10-20 మినిట్స్ జర్నీతో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం గూడూరు లైన్ వదిలేసి కడప లైన్లోకి ఎంటర్ అయిపోతాము. చూపిస్తాను నేను మీకు, అది వెయిట్ చేయండి. రేణిగుంటకు మొత్తం 5 ప్లాట్ఫామ్లు అండి. అండ్ స్టేషన్ కోడ్ RU. తిరుపతికి వెళ్ళాలనుకుంటే రేణిగుంటలో కూడా దిగిపోవచ్చు అండి. స్టేషన్ బయట బస్సులు, జీపులు చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ రైట్ సైడ్ లైన్ టువర్డ్స్ గూడూరు, స్ట్రైట్ వచ్చేసరికి కడప వైపు అండి. పక్కనే హైవే అండి. అట్లా కడప దాకా వస్తూనే ఉంటుంది యాక్చువల్గా ఈ హైవే. లెఫ్ట్ సైడ్ ట్రాక్ ఇచ్చాడు. సో ముందు నుంచి కూడా చూడండి మీరు, ఏదో ట్రైన్ వస్తుంది. ఇప్పుడే మనం కోడూరు దాటాము. నెక్స్ట్ రాజన్నపేట, తర్వాత కడప. చూద్దాం, నైట్ ఫెయిల్ అయిపోయిందండి ఎంత చూపిద్దామన్నా. సో మళ్ళీ మార్నింగ్ నేను షాద్నగర్ దగ్గర నుంచి అక్కడి నుంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. అదేంటైనా చూద్దాం మనం కాస్త. గద్వాల్ జంక్షన్. ఈ టైంలో కూడా క్రౌడ్ బాగానే ఉన్నారండి. గద్వాల్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇవాళ డే 2. సో మనం అన్నది జడ్చర్ల, అంటే 881 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి జడ్చర్లకి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ JCL. ఇక్కడ ట్రైన్ 20 మినిట్స్ డిలేగా వచ్చిందండి. జడ్చర్ల తర్వాత షాద్నగర్ అండ్ తర్వాత కాచిగూడకి వెళ్ళిపోతాం. సో నైట్ రేణిగుంట తర్వాత TT అయితే నాకు అదే కోచ్లో సీట్ ఇచ్చాడు. అంటే కాకపోతే తాడిపత్రి దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. తాడిపత్రి నుంచి సీట్ దొరికింది. సో పడుకుని మార్నింగ్ లేచాను. సో ఓవరాల్గా జర్నీ అయితే బాగానే ఉంది. ట్రైన్లో ఫుడ్ అవన్నీ ఎక్కువ దొరకవు, సో అది చూసుకోండి. సో జడ్చర్ల నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. మిగతా జర్నీ చూపిస్తాను, స్టే ట్యూన్డ్. సిగ్నల్ ఇచ్చాడండి. స్టార్ట్ అయిపోయాం జడ్చర్ల నుంచి.
మాచర్ల. వెనకాల ఇన్స్పెక్షన్ కోచ్ అంటే ఇచ్చారండి మనకి. ఎప్పుడంటే ఇచ్చారో తెలియదు కానీ వెనకాల అయితే ఇన్స్పెక్షన్ కోచ్ కనిపిస్తుంది బ్లూ కలర్ది. స్కిప్పింగ్ రాజాపూర్ హాల్ట్. సో షాద్ నగర్కి రీచ్ అయ్యామండి. ఆల్మోస్ట్ 916 కిలోమీటర్స్ మనం ఇప్పటికి ట్రావెల్ చేసాము. షాద్ నగర్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కూడా SHNR. ఇక్కడ ట్రైన్కి 2 మినిట్స్ మాత్రమే స్టాప్ ఉంటుంది. అండ్ ట్రైన్ ఇక్కడికి వచ్చేసరికి 51 మినిట్స్ డిలేగా వచ్చిందండి. సో షాద్ నగర్ తర్వాత మన ట్రైన్కి డైరెక్ట్గా ఇలా ఆగేది కాచిగూడ అని. ఇంకా మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు. షాద్ నగర్ మొత్తం 3 ప్లాట్ఫామ్లు అండి. మనం ప్లాట్ఫామ్ 1కి వచ్చాము. అండ్ ఈ ట్రైన్కి టికెట్స్ అయితే ప్రయర్గా బుక్ చేసుకోండి, ఎందుకంటే నాకు ఈ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదు.
ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయిందండి, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ గ్రౌండ్ ఉంటుందండి. నైట్ టైమ్స్ అయితే లైట్స్ వేసి ఆడుతూ ఉంటారు. భలే అంటే భలే ఉంటుంది. అదిగోండి ఏరోప్లేన్, అదిగోండి గ్రౌండ్. ఇంకో గ్రౌండ్, ఇది డే మ్యాచ్లకి, అది నైట్ మ్యాచ్లకి అనుకుంటా. బాగా కట్టారండి గ్రౌండ్స్ ఇక్కడ. వావ్. వచ్చేసామండి. ఉద్దువేల్ని స్కిప్ చేస్తున్నాం మనం. ఫైనల్గా కాచిగూడకి రీచ్ అయిపోయామండి, అది కూడా 10 minutes బిఫోర్గా. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓవరాల్గా జర్నీ అయితే బాగుంది. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటే దెన్ బాయ్.